జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మై. షోడశ కర్మల్లో భాగంగా ఈరోజు అన్నప్రాసన గురించి తెలుసుకుందాం. 6వ మాసంలో కానీ కులాచారం ప్రకారం కానీ అన్నప్రాసన అనేది చేయాలి. అన్నప్రాసన సంస్కారం వల్ల గర్భ మాలిన్యాలు నోటిలో ప్రవేశించడం వల్ల ఏర్పడే దోషాలన్నవి తొలగిపోతాయి. ఇది 6వ సంస్కారం. పుత్రునికి 6 లేదా 8 మాసాల్లో కానీ పుత్రికకు 5 లేదా 7వ మాసంలో కానీ ఈ సంస్కారం అనేది చేస్తారు. 6, 8, 10, 12 మాసాల్లో పురుషునికి, 5, 7, 9 మాసాలలో స్త్రీకి అన్నప్రాసన శుభమని ధర్మసింధువు చెబుతూ ఉంది. 5వ 6వ మాసం 6వ రోజు ఎవరికైనా మంచి రోజు చూడనక్కరలేదని అన్నప్రాసన చేయవచ్చు అని, అది ఆచారమని కొందరి అభిప్రాయం. దీనికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఏ గ్రంథాల్లో కూడా ఇది రాయబడి లేదు. తండ్రి వృద్ధి శ్రాద్ధాన్ని చేసి హోమం చేసి అన్నప్రాసన అనేది చేయాలి. అన్నమే సమస్త జీవరక్షకం. అన్నానికి పతి సూర్యుడు. సూర్యుడు అన్నం శుభం ఈ శిశువుకి ఇచ్చుగాక అనే అర్థం గల మంత్రాలతో సూర్యుడిని ప్రార్థించి ఈ అన్నప్రాసన అనేది చేయాలి. ఈ అన్నప్రాసన వలన బ్రహ్మచర్యం, బలం, ఆయువు, అంతఃకరణ శుద్ధి కలిగి బ్రహ్మ భావోద్భావం కలుగుతుంది. పేరుకు అన్నప్రాసనమని ఉన్న దధి మధు ఘృత మోదనామితి సగం సృజ అని సూత్రకార వచనాన్ని అనుసరించి పెరుగు, తేనె, నెయ్యి, అన్నం వీని మిశ్రమాన్ని, అంటే ఇవి కలిపిన మిశ్రమాన్ని మొదటగా ప్రాసన చేయించాలంటే అది తినిపించాలి శిశువు చేత. జలసారం, ఔషధి సారం వీనిలో మిళితమై ఉంటాయి. అన్న ఉదకాలు 2 ఇందులో ఉన్నాయన్నమాట. ప్రధానంగా 6వ మాసం అనేది చెప్పబడింది. 6వ మాసం నుండి అన్నసారం ఏదో ఒక విధంగా పిల్లలకు పెట్టడం మంచిదని భౌతిక శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంగీకరించారు. ఈ అన్నప్రాసనతో పాటుగా జీవికా పరీక్ష కూడా చేస్తున్నారు. అంటే పుస్తకాలు, బంగారం, కత్తి, ధనము, పసుపు కొమ్ములు, పువ్వులు ఇత్యాదులు ముందు పెట్టి శిశువు ముందుగా దేనిని ముట్టుకుంటే తత్సంబంధమైన వృత్తిలో బాగా రాణిస్తాడని ఈ జీవిక పరీక్ష చెప్పబడింది. ఇది కేవలం వినోదప్రాయంగా మాత్రమే చేయడం అనేది జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.